ఐఐఎంలు ఇవ్వలేదు అని చెప్పేసి అడుగుతున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు మనకు స్ట్రేట్ అవే రేవంత్ రెడ్డికి లెటర్ రాశారు. మనకి ఐఐఎంలు కానీ ఇంతకుముందు మనకు గిరిజన యూనివర్సిటీని అడిగారు. మనకి సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీకి మనకి నిధులు ఇచ్చారు, శాంక్షన్ చేసిండు మొన్ననే. తర్వాత మనకి సరైనటువంటి ప్రపోజల్స్ లేవు, అది మన తప్పు. సో మీకు అది లెటర్ చూపిస్తా. సో మనము కరెక్ట్ ప్రపోజల్ పెట్టకుండా లాస్ట్ టైం కూడా ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో నిధులు ఇచ్చిర్రు. మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి, ఏమొచ్చినాయి అని చెప్పేసి కిషన్ రెడ్డి గారిని నిలదీసిర్రు. కిషన్ రెడ్డి గారు లెటర్ అంటే అన్ని రాతపూర్వకంగా పంపించారు. మేము ఇన్ని నిధులు ఇచ్చినాము, మీరు వాడుకోలేదు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, లేకపోతే వేరే ఎన్ని ఇండస్ట్రీస్కి మనకి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంటే ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, మిగతా ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, అవి చేయలేదు. సో ఇందులో మనకి క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు ఐఏఎం కావాలని మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 2 సార్లు అంటే డిసెంబర్ 26, 2023 మార్చ్ 23 అండ్ మార్చ్ 2 రోజు లేఖ రాశారు. కానీ మేము తెలంగాణకు ఐఏఎం ఇవ్వం అని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాసిన లేఖ సారాంశం ఇది. బీజేపీకి ఓటేసి 8 మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణకు దక్కిన ఫలితం ఇది. తెలంగాణ కాంగ్రెస్ అనుముల రేవంత్ రెడ్డి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇది క్లియర్గా ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పారు మనకి. ప్లీజ్ రిఫర్ టు యువర్ లెటర్ నంబర్ 58 PSC CM 2023 dated 26 December 2023 and subsequent letter number so and so 2014 dated 2nd March 2024 addressed to Honorable Prime Minister regarding establishment of a new Indian Institute of Management IIM in the state of Telangana. So in this regard I would like to inform you that at present there are 21 IIMs, out of which 7 IIMs are categorized 3rd generation were established from the year 2015 onwards. So moreover, you also know that Ministry of Education runs the universities of Hyderabad Indian Institute of Technology. So Hyderabad Indian Institute of Technology IIT ఇది మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రన్ చేస్తుంటుంది. అండ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ ఇఫ్లు మన దగ్గర క్యాంపస్ దగ్గర ఉంది, ఇఫ్లు. అండ్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఇది కూడా మినిస్ట్రీ రన్ చేస్తుంది ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మన స్టేట్లో ఈ 3 యూనివర్సిటీలని కేంద్ర ప్రభుత్వమే రన్ చేస్తుంది. ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ, in addition, the parliament has recently amended the Central Universities Act 2009 for setting up of Sammakka Saraka Central Tribal University. మనకు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము అమెండ్ చేసింది, పంపించింది. లాస్ట్ టైం మనకు చెప్పింది కూడా సమ్మక్క సారక్క. సో సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ మనకి ఇచ్చింది ఎటు ములుగు ఎట్ ఏ కాస్ట్ 890 కోట్లతోని మనకి సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చింది. సో కాబట్టి క్లియర్గా ఇక్కడ ఏం చెప్తుంది, మనకి 21 ఐఏఎంలు ఉన్నాయి, అందులో 7 ఐఏఎంస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాయి. కాబట్టి ఎట్ ప్రజెంట్ మనకి మన రాష్ట్రంలో తెలంగాణలో 3 యూనివర్సిటీస్ని కేంద్ర ప్రభుత్వమే రన్ చేస్తుంది. అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రన్ చేస్తుంది. ఈ పరిస్థితుల్లో మేము ఎట్ ప్రజెంట్ దెర్ ఈస్ నో ప్రపోజల్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ న్యూ ఐఏఎమ్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది ఎప్పుడు 15th July 2014లోనే మనకి అదే 15th July 2024లోనే మనకి క్లియర్గా రాయడం జరిగింది. అంతేగాని బట్టగాల్చి మీదేసినట్టు ముందే అన్ని తెలుసు. సో అన్ని క్లారిటీగా కేంద్ర ప్రభుత్వం మనకి చెప్పింది కూడా. అంతేగాని ఈరోజు ఏదో బడ్జెట్ ఉందని చెప్పేసి ఈరోజు మాట్లాడడం అది సబబు కాదు. మన రేవంత్ రెడ్డి అన్నకు అవన్నీ అలవాట్లే.